సిక్కోలు ప్రతిపక్షంలో గ్రూపు రాజకీయాలు గోల చేస్తున్నాయా? ఎవరికి వారే యమునా తీరుగా నేతలు ఉండటానికి ఆయనే కారణమా? జిల్లా టీడీపీలో ఆయన మార్కు రాజకీయం కనిపిస్తోందా? ఆయనకు నచ్చిన వారినే అందలం ఎక్కిస్తారా? నచ్చని వాళ్లను గ్రూపులు కట్టించి మరీ రెబల్స్ ని రెచ్చగొడతారా? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆ నాయకుడు ఏం చెప్పినా జరిగి తీరాలా? అతని విషయంలో పార్టీ అధినేత కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందా? ఇంతకీ ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. సిక్కోలు ప్రతిపక్షంలో గ్రూపు రాజకీయాలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నేతల తీరు. అందుకు అచ్చెన్నాయుడు మార్కు రాజకీయమే కారణమా? ఏపీలో ప్రతిపక్ష పార్టీల జాబితాలో మొదటిది టీడీపీ. ఆ పార్టీలో మొదటి నుంచి గ్రూపుల గోల అందరికీ తెలిసిందే. అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందట. దీనికి ఆద్యులు దివంగత నేత ఎర్రనాయుడు అని చెబుతారు ప్రముఖులు. బయట ఎంత పేరు ఉన్నా ఆయన బ్రతికున్నంత కాలం ఇన్నర్ పాలిటిక్స్ బాగా నడిపారనే టాక్ ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ధర్మాన ప్రసాద్ ని ఆయనే హీరో చేశారని జిల్లాలో చెప్పుకుంటారట. కాంగ్రెస్ లో చోటా లీడర్ గా వచ్చిన ధర్మాన అనతి కాలంలోనే ఎర్రనాయుడు రాజకీయంతో ముందుకు దూసుకెళ్లారట. ఇప్పుడు ఆయన రాజకీయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అలవోకగా అందిపుచ్చుకొని జిల్లా రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారట. అలా ఎర్రనాయుడు రాజకీయం వంట పట్టించుకున్న ధర్మాన అచ్చెన్నలకు ఇన్నర్ పొలిటికల్ ఒప్పందాలు చాలానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అలా బాబాయ్ లోపల రాజకీయం నడిపించే అబ్బాయిని ఎంపీని చేసుకున్నారనే వాదన ఉంది. అలాగే ఆయన టెక్కలిలో గెలిచేందుకు ప్రస్తుత వైసీపీ అప్పటి ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే ధర్మాన అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమట. ఈ విషయంలో వైసీపీ సీనియర్ నేత ఒకరు బాహాటంగానే ఒప్పుకుంటారు. ఇదంతా చెప్పడానికి కారణం ధర్మానతో ఇప్పటికీ టీడీపీ అచ్చెన్న ఇన్నర్ టచ్ లో ఉన్నారని ఉదహరించడానికే. బయటకు వీరిద్దరూ శత్రుపక్షమే అయినా అచ్చెన్నను ధర్మాన ఒక్క మాట అనబోరట. ఇటు అచ్చెన్న కూడా అంతే. జగన్ పై ఒంటికలితో లేస్తారే తప్ప ధర్మానను పల్లెత్తు మాట కూడా అన్న దాఖలాలు లేవని అంటారు అక్కడి నేతలు. సో ధర్మాన అచ్చెన్న వేరువేరు పార్టీల్లో ఉన్నారే కానీ అండర్స్టాండింగ్ మాత్రం ఒకటేనట. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి జగన్ వేవ్ ఒక్కటే కారణం కాదని చెప్పాలి. ఎందుకంటే అచ్చెన్న ఒంటెత్తు పోకడలు కూడా ఒక కారణమట. మరీ చెప్పాలంటే ఇప్పటికీ తనకు నచ్చని వ్యక్తుల్ని పార్టీలో సుఖంగా ఉండనివ్వరట. 4 నియోజకవర్గాల సంగతి చూస్తే ఇది క్లియర్ గా అర్థమైపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొదటగా పాతపట్నంలో వెంకటరమణను పక్కన పడేసి అక్కడి మామిడి గోవిందరావుతో జై కొట్టిస్తున్నారట. దీంతో అక్కడ ఇద్దరి మధ్య గ్రూప్ తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే నరసన్నపేటలో కూడా తన దగ్గర ఉన్న మేనల్లుడు వరుసయ్యే దాలినాయుడిని అక్కడ తయారు చేస్తున్నారట. ఇటు ఎచ్చెల్ల నియోజకవర్గంలోనూ కళకు వ్యతిరేకంగా కలిశెట్టి అప్పలనాయుడిని సంకనెత్తుకుని మిగతా నాయకుల్ని తొక్కిపడేసేలా చర్యలు తీసుకుంటున్నారట. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవికి వ్యతిరేకంగా గుండా శంకర్ అనే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారని టాక్. ఇలా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందట. గత ఎన్నికల్లో అంతటి జగన్ సునామీలోనూ టెక్కలి నియోజకవర్గం నుంచి అచ్చెన్న గెలుపొందారు. అక్కడ టెక్కలిలో కళింగ సామాజిక వర్గం నేతల మధ్య సయోధ్య లేకనే ఇది జరుగుతోందంటారు ప్రముఖులు. అలాగే కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి వంటి ప్రాంతాల్లో కళింగ సామాజిక వర్గం ఉన్న వాళ్ళ ఓట్లు మాత్రం ఎప్పుడూ అచ్చెన్నకే పడతాయట. సరే, ఇక్కడ అచ్చెన్న గెలుపు ఏదో మ్యాజిక్ అనుకుందాం. కానీ అచ్చెన్న తాను గెలుపొందిన నాటి నుంచి ఇప్పటికీ నియోజకవర్గంలో గట్టిగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చట. తాను రాష్ట్ర అధ్యక్షుణ్ణి, ఇక్కడ ఉండడం కుదరదు అన్న సాగుతో విశాఖలో ఉంటున్నారట. అక్కడికి కోటబొమ్మాళి, నిమ్మడకు 135 కిలోమీటర్లు కదా, ఇక్కడెందుకు ఉండరు అనే దానికి సమాధానం లేని ప్రశ్నగానే నియోజకవర్గ క్యాడర్లో మిగిలిపోయిందట. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్య తగ్గడంతో టీడీపీ క్యాడర్ కి ఏదో ఉంది అన్నట్టుగా కనిపిస్తోందట. గత 4 సంవత్సరాలుగా క్యాడర్ ఎంత ఇబ్బందులు పడుతున్నా ఈ నాయకుడు చుట్టపు చూపుగా రావడమే తప్ప సమస్యల పరిష్కారానికి పనిచేసింది లేదనే గుసగుసలు పార్టీ క్యాడర్ లో వినిపిస్తున్నాయి. విశాఖ, అమరావతిలోనే ఉంటూ కనీసం ఇక్కడికి రాకపోవడంపై క్యాడర్ గుర్రుగానే ఉందట. ఎలాగో రాబోయేది మన ప్రభుత్వమే కదా, అచ్చెన్నతో ఎందుకు కయ్యమని ద్వితీయ శ్రేణి నాయకులు అనుకుంటున్నారని టాక్. మొత్తానికి నియోజకవర్గం అభివృద్ధిపై అచ్చెన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించింది లేదని, వచ్చినప్పుడు ఏదో సీఎం మీద, పోలీసుల మీద, అధికారుల మీద మాత్రమే 4 పంచి డైలాగులు అనేసి తర్వాత విశాఖకు తుర్రుమంటారని అంటున్నారు పార్టీ నేతలు. మరి ఇలాగైతే ఎలా నాయుడు గారు అని ప్రశ్నిస్తున్నారు నియోజకవర్గం ప్రజలు. మరి దీనికి సారు ఏం చెబుతారో చూడాలి.